మీరు ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేయాల్సి వచ్చింది అంటే మీ రికార్డ్ చూస్తుంటే ఎక్కువ దొంగతనాల కేసులు కనిపిస్తున్నాయి, నైట్ ఆఫ్ అండ్ హెచ్బి కనిపిస్తున్నాయి. దాదాపు 200 కేసులు మీ మీద ఉన్నాయి. దోస్తానా సరే ఆవార దోస్తానా ఇట్లనే వాళ్ళు వీళ్ళ దోస్తానా పడి దొంగతనం చేసిన. ఒక 6 నెలలు దొరకలేదు సార్. నేను 6 నెలలు దొరకలేము పోలీసు వాళ్ళకు. 6 నెలల తర్వాత పోలీసు వాళ్ళకు దొరికిన తర్వాత ఇక నాతో పాటు ఇంకా 2 ఉండే. ఇంకా దొంగగా ముద్ర పడ్డాం ఎందుకని నేరం పేరైతే పడ్డది. కంపల్సరీ సాధిద్దాం, ఇది ఏదైనా ఒకటి సాధిద్దామన్నారు, కానీ సాధించేది ఏం లేదన్న. బంగారం దొంగతనం చేస్తే క్యాష్ అంటే ఖర్చు పెట్టుకుంటారు, బంగారం దొరికిందని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఉన్న ప్రతి షాప్లో కెమెరా పెట్టుకోరు. ఇప్పుడు దానికి కూడా బ్లాక్ చేసి తీసుకుంటారు. ఎలాగా? అంటే మూసాపేటలో కూడా దొంగతనం ఉన్నాయి. బస్ స్టాండ్లో లేవడా సార్ నేను తీసుకోపోయి నాకు బైక్ నడపడానికి రాదు, ఆ బైక్ కేసులు పెట్టిండు నేను. అంటే మీరు చేసిన దొంగతనాలు 200 కేసుల్లో పోలీసులు వేసిన కేసులు కొన్నా లేదా నిజంగా చేసిన 60-70 కేసులు నిజమైన ఉంటాయి ఇలా. దాని తర్వాత మొత్తం అవును. మీరు చేయని దొంగతనాల్లో పోలీసులు మీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తే రికవరీ చూపించాలి కదా, రికవరీ ఎక్కడ చూపిస్తారు? వాళ్ళే చెప్తారు. మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు, అది షాప్లో ఇచ్చినా అని చెప్పు, ఆ షాప్లో ఇచ్చినా అని చెప్పు. ఇంట్రాగేషన్ ఎవరు ఎక్కువ చేస్తుంటారు? కానిస్టేబుల్లో ఎస్ఐలో రబ్బర్తో ముసల్ రాకెట్లు అవి. అప్పుడు బాధ అనిపించదా మీకు, ఎందుకు రా దొంగతనం చేయడం అని? పోలీస్ స్టేషన్లో మాత్రం అబద్ధం చెప్తేనే ఒప్పుకుంటారు సార్ వాళ్ళు, నిజం మాత్రం నడవద్దు పోలీస్ స్టేషన్లో. మరి 200 దొంగతనం చేసిన కాజా భాష ఎందుకు మారాలనుకున్నాను, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను? అంటే ఇకపై కాజా భాష దొంగతనాలు చేయదు. నా దేవుని మీద ప్రమాదం చెప్తున్నా, నేను చేయాలి. సయ్యద్ ఎందుకు నేరాలు చేయాల్సి వచ్చింది, చేసిన నేరాల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, అతను ఎందుకు మారాల్సిన విషయాన్ని సయ్యద్ నడి తెలుసు. 9 नंबर पे घर था, 9 नंबर पे घर था 2014 में. वहाँ पे रहता हूँ, वहाँ पे दोस्ताना था, थोड़ा सही नहीं था दोस्ताना. उनके साथ चोरियाँ, छोटे मोटे केसेस. वहाँ से चंद्रान गुट्टे पे ड्रिंक करके था मैं थोड़ा सा, और एक केस हो गया. वो केस के बाद जेल को आया चंचलगुड़ा में. तुम्हारा भैया? हमारा भैया अबूद बिन हाजी, जिसके ऊपर करीब 92 केसेस है. तुम्हारे भैया में 92 केस चोरी केस है? हाँ सर, एक मर्डर है, इसमें 307. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు, అలాని చెడ్డవాడు కూడా కాదు. పరిస్థితుల ప్రభావంతోనో, క్షణికావేశంలోనో లేదా ఆర్థిక పరిస్థితులతోనో నేరాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చి మారిన మనుషుల్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కాజా భాష. కాజా భాష ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేశారు, నేరం చేసిన తర్వాత జైలుకి వెళ్ళి అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది, మార్పు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత అతని జీవితం, కొత్త జీవితం ఏ విధంగా కొనసాగుతున్న విషయాన్ని భాష నడి తెలుసుకుందాం. భాష గారు నమస్తే. నమస్తే. కాజా భాష గారు సార్, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నేరం చేయాల్సి వచ్చింది అంటే మీ రికార్డ్ చూస్తుంటే ఎక్కువ దొంగతనాల కేసులు కనిపిస్తున్నాయి, నైట్ ఆఫ్ అండ్ హెచ్బి కనిపిస్తున్నాయి. దాదాపు 200 కేసులు మీ మీద ఉన్నాయి. 200 కేసులు చేసిన భాష జైలుకి వెళ్ళిన తర్వాత ఎందుకు మారారు, మారిన తర్వాత మీ కుటుంబం పెళ్లి చేసుకుని, బెయిల్ అధికారులు ఇచ్చిన పెళ్లి చేసుకున్న తర్వాత మీ కుటుంబం జీవితం ఎలా కొనసాగుతుంది, ఇంతకుముందు పోలీసుల వేధింపులు అలాగుండేవి, కొత్త జీవితం వచ్చిన తర్వాత మీకు సొసైటీలో, సంఘంలో గౌరవం ఏ విధంగా ఉంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి కాజా భాష పొట్టుపూరుత్వాలు, సొంతూరు, కుటుంబం కొంచెం. నా సొంత ఊరు సాస్పేట సార్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్.
నేను దోస్తాన్లో పోయి దొంగతనాల్లో పోయి చేసిన సార్. ఫస్ట్ టైం దొంగతనాలు చేసిన, అది నా తప్పే సార్. అంటే ఫస్ట్ ఎక్కడ దొంగతనం చేస్తారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? దోస్తానా సార్, ఆవార దోస్తాన్లా ఇట్లనే వీళ్ళ దోస్తానా పడి దొంగతనం చేసిన. అయితే ఇంత మొదలు కూడా దాని తర్వాత 2 సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించిన. అంటే దొంగతనాలు ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు? సదాశిపే. ఎలాగా? అది హౌస్ బ్రేకింగ్ సార్. అంటే నైటా డే? డే నైట్ చేసిన సార్. నైట్ చేసిన తర్వాత ఒక 6 నెలలు దొరకలేము సార్. నేను 6 నెలలు దొరకలేము పోలీసులకు. 6 నెలల తర్వాత పోలీసులకు దొరికిన తర్వాత ఇక నాతో పాటు ఇంకా 2 ఉండే. వాళ్ళ చిన్న వయసు ఉండే వాళ్ళది. అయితే వాళ్ళకు అక్కడనే పంపించేసారు. నేను కొంచెం ఏజ్ ఉన్నా కాబట్టి నాకు రిమాండ్ చేసారు. అప్పుడు రిమాండ్ చేసిన తర్వాత 18 నెలలు రిమాండ్లో ఉన్నా సార్. దాని తర్వాత 18 నెలల తర్వాత శిక్ష పడ్డది సార్ నాకు. అంటే 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? మా అమ్మ వస్తుండే ఖాళీ. ఏమన్నారు? అంటే ఎందుకురా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అది ఇది అంటే ఏదో తెలిసినందుకు చేసినామా, తప్పైపోయింది అది అన్నా నేను. అయితే మొట్టమొదటిసారి దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు వెతుక్కొని వెళ్ళారా లేదా ముందు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు సార్, వెతుకుంటా కాదు, ఇట్లా రోడ్లో వెంబడి పోతే తాళాలు కనపడితే పలగొట్టాలి. ఆ ఇంట్లో దొరుకుతుంది, లేకపోతే దొరకది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తారా లేదా కిచెన్లోకి వెళ్తారా? ముందు బెడ్రూమ్లోకి పోతాం సార్. బెడ్రూమ్లో పోయి చూస్తాం, ఏం లేవు అనుకో అక్కడ కిచెన్లో అక్కడ తాళాలు ఉంటాయి, అక్కడక్కడ చూస్తాం. ఏం దొరకలేకపోతే వచ్చేస్తాం బయటికి, వేరే ఇంట్లో చూస్తాం సార్. అట్లా జరిగింది. అంటే రోజుకి ఎన్ని ఇళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు? రోజు 2-3 చేస్తుంటుంది సార్. ఒక దాంట్లో లేకపోతే ఒక దాంట్లో దొరుకుతుండే. ఏదైనా బంగారం అయినా ఏదైనా ఎవరిదైనా తెచ్చి బంగారం దొరికితే గిరి పెట్టాలి, ఆడ గిరి పెట్టాలి, ఈడ గిరి పెట్టాలి. అప్పుడు ఇంత టైట్ లేకుండే. ఇప్పుడు కెమెరాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి రోడ్డు మీద కెమెరా ఉంది. ఇప్పుడు చేయలేము సార్ ఇప్పుడు ఆ తప్పు. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అప్పుడు అంత టైట్ పోలీసు కూడా లేకుండే. అప్పుడు ఏదో ఎప్పుడో ఒకసారి పెట్రోలింగ్కి వస్తుండే పోతుండే. నేను లేదే అంటే కూడా 20-25 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తాను సార్. అంటే దొంగతనం అన్ని కేసులు చేసిన సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వచ్చేసిన బయటికి వచ్చిన తర్వాత మంచిగా బతుకుదాం, ఎందుకు మళ్ళా కేసులు అని నేను చక్కగా ఇంటికి పోయి ఇంట్లోనే ఉన్నా సార్. ఒక 15 రోజులు ఇట్లా ఇంట్లోనే ఉన్నా. అయితే ఇక ఏదైనా పని కావాలని ఇక నేను హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చి ఎర్రగడ్డలో ఉన్నా సార్. ఎర్రగడ్డలో ఉండి లేబర్ పని చేసిన సార్. లేబర్ పని చేసి మన అన్న రోడ్డు మీదనే పండుకోవాలి, డిసెంబర్లో దాంట్లో ఇట్లా పండుకోవాలి. ఇట్లా పండుకుంటుంటే వారంకి ఒకసారి ఇంటికి పోవాలి, కొన్ని పైసలు ఇవ్వాలి, తాగాలి, తినాలి, అంతే. అట్లా చేస్తే మళ్ళా ఒకసారి నేను ఇంట్లోనే ఉన్నా, పోలీసు వాళ్ళు పట్టుకుపోయి ఇక నువ్వు ఏడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అవి మొత్తం వివరాలు అడిగినావు. అడిగితే పలానా జాగ్రత్త పని చేస్తున్నా అంటే పబ్లిక్ అంటే పోలీసు వాళ్ళకు చూస్తే భయపడతారు పబ్లిక్. మాకు తెలియదు అని వాళ్ళు చెప్పగానే తీసుకుపోయి ధనాదాన్ని ఇంట్రాగేషన్ చేసారు. నాకు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇక లేనిపోని కేసులలో పెట్టి జైలుకి పంపించేస్తారు. నాకు ఒక్కసారి అంటే ఏమో తప్పు ఎవరితోనే అవుతుంది, మాతోనే కూడా అవుతుంది, వాళ్ళతో కూడా అవుతుంది. చేసిన తర్వాత ఇప్పుడు నేను అప్పుడు కూడా 1 సంవత్సరం జైల్లో ఉన్నా సార్. మళ్ళీ అప్పుడు ఎవరు రాలేరు, మా వాళ్ళు రాలేరు. అప్పుడు వీడు చేస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు అని రాలేదు. రాకపోతే ఇక నేను కూడా లైట్ తీసుకున్నాను సార్. అందరికీ ఇచ్చిపెట్టేసిన నేను కూడా. ఇక నాకు ఎవరు లేరు అనుకుని నేను బతుకుతున్నా సార్. దాని తర్వాత ఇక మళ్ళా కొన్ని దొంగతనాలు నేను కూడా చేసిన సార్.
తప్పులు నేను కూడా చేసిన. వీళ్ళు చెయ్యకుండా పంపిస్తున్నారు, చేసినా పంపిస్తున్నారు వీళ్ళు. ఇంకా దొంగగా ముద్ర పడ్డం ఎందుకని ఇక నేరం పేరైతే పడ్డది, కంపల్సరీ సాధిద్దాం, ఇది ఏదైనా ఒకటి సాధిద్దాం అన్నాం, కానీ సాధించేది ఏం లేదు అన్న. అది చెడ్డ పేరు తప్ప వేరేది ఏం లేదు సార్. మీరు దాదాపు 25 సంవత్సరాల దొంగతనం చేస్తానని చెప్పారు. రాత్రులు ఏ టైంలో ఎక్కువ దొంగతనం చేస్తారు? నైటు 1 గంట నుంచి 3 వరకు సార్. ఎందుకు ఆ టైమే ఎందుకు? ఆ టైము నిద్రలో ఉంటారు, తాగి ఉంటారు అక్కడ అట్లా. ఆ టైంలో పోలీస్ పెట్రోలింగ్ తిరుగుతుంది కదా? పెట్రోలింగ్ ఇప్పుడు తిరుగుతున్నారు సార్, అప్పుడు ఉండే సార్. అప్పుడు లేకుండే పోలీస్ అంతగానో. అంటే తాళం వేసున్న ఇల్లే కాకుండా మనుషులు ఉన్న ఇంట్లో కూడా వెళ్తారా? లేదు సార్, మనుషులు ఉన్న ఇంట్లో వెళ్ళాం. తాళాలు ఎంతమంది మీతో పాటు? నేను ఒక్కనే సార్, నేను ఒక్కనే. వేరే పెద్ద పెద్ద అయితే ఇంతకు మొదలు ఫస్ట్ కేసులో అయితే 3 ఉండే. దాని తర్వాత ఇక నేను వాడు కొడితే వానికి ఒక దెబ్బ కొడతాడు, 4 కేసులు ఒప్పుకుంటాడు, వీనికి 4 దెబ్బలు కొడితే 6 కేసులు ఒప్పుకుంటాడు. నాకు కొట్టగా నేను చేయలేను అంటాను. అట్లా అవుతుందని నేను సింగిల్ అయిపోయినా సార్. నేను అప్పటికి చేస్తే సింగిల్గా చేయాలి, లేకపోతే చేయొద్దు అసలు అని నేను సింగిల్ అయిపోయినా సార్. అప్పటి నుంచి సింగిల్నే చేస్తాను సార్ నేను. రెండోసారి జైలుకి వెళ్ళారు. జైల్లో ఉన్న పరిస్థితి ఎలాగుంటుంది అప్పటి జైల్లో? అప్పుడు ఏం సార్, దొడ్డు బియ్యం ఉండే, అదే పప్పు, రాళ్ళు గీలు అవి ఇవి ఇట్లా ఉంటుండే. పోలీసులు కూడా ఏడికంటే ఆడికి ములాఖత్కి వస్తే కూడా తప్పే అది ఉండే అప్పుడు. కానీ సార్ వచ్చిన తర్వాత, వికే సింగ్ సార్ వచ్చిన తర్వాత ఫుల్ చాలా మారిపోయింది సార్. అంటే మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు మీ దోస్తులు మళ్ళీ వచ్చారు మీ దగ్గరికి? రాలేదు సార్ ఎవరు. ఇది చేసిన దొంగతనం చేసిన సొత్తు అక్కడ ఎవరికి ఇస్తారు సార్? బంగారం దొంగతనం చేస్తే క్యాష్ అంటే ఖర్చు పెట్టుకుంటారు, బంగారం దొరికిందనుకో ఎవరికి ఇస్తారు? అది హౌస్లో గిరి పెట్టేస్తారు సార్. ఏడంటే ఆడ అడ్డికి పోతారు, రూపాయి వస్తే చాలా సుఖం వేస్తాం సార్. ఎవరు? మేము. అట్లా అంటే మళ్ళీ గోల్డ్ షాప్కి చూపెట్టేసారు. ఈ షాప్లో ఇచ్చేస్తారు సార్, ఈ షాప్లో అయితే ఇచ్చినా సార్, ఈ షాప్లో తీసుకున్నాం అంటే తీసుకున్నాం అన్నట్టు ఇచ్చేసి వాళ్ళు కూడా. ఇప్పుడు కొంతమంది షాపులకు ఇవ్వకుండా కూడా చెప్తుంటారు వాస్తవం అనేది సార్. ఆ షాపుకి ఇవ్వకుండా, షాప్కి ఇవ్వకుండా మాత్రం చెప్పడం తప్పదు. చెప్తుంటారా ఎవరైనా? అట్లా చెప్పారు, ఏదో కొంచెం ఉంటుంది అందులో. ఇస్తారు, కొంత ఇస్తారు కానీ ఎక్కువ చెప్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు మేము తీసుకోలేమంటారు వాళ్ళు సాక్షిగా. ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఉన్న ప్రతి షాప్లో కెమెరా పెట్టుకోరు. ఇప్పుడు దానికి కూడా బ్లాక్ చేసి తీసుకుంటారు. కెమెరా బ్లాక్ చేస్తారు, తీసుకుంటారు. లేకపోతే జగల ఆడికిరా ఇడికిరా అని తీసుకుంటారు ఇప్పుడు కూడా. అది సీసీ కెమెరాలు ఉన్న బంగారు షాపులు తీసుకుంటున్నారు. ఈడ తీసుకుంటారు. వద్దురా, కెమెరా ఉంది, చాలు ఉంది, వద్దు, ఆడికిరా, ఫలానా జగలరా, అట్లా అని తీసుకుంటారు ఇప్పుడు కూడా. సరే, మీరు చేసిన 25 దొంగతనాల్లో ఎక్కువ బంగారం దొరికింది, ఎక్కువ డబ్బు దొరికిన ఇల్లు ఎక్కడ? ఎక్కువ అంటే అంత దొరకలేదు సార్ నాకు. 2 లక్షలు 3 లక్షలు 20 తులాల బంగారం మూసాపేటలో దొరికింది. ఎక్కడ? మూసాపేట. కుకట్పల్లి మూసాపేట. అంటే మూసాపేటలో కూడా దొంగతనం ఉన్నాయి? మూసాపేటలో ఉంది, కుకట్పల్లిలో ఉంది, మళ్ళా మూసాపేట, కుకట్పల్లి, పటచూరులో అయితే అన్యాయంగా కేసు పట్టుకు బస్ స్టాండ్లో లేవాడా సార్. నేను తీసుకోపోయి నాకు బైక్ నడపడానికి రాదు, ఆ బైక్ కేసులు పెట్టిండు నా మీద. మేజిస్ట్రేట్ సార్కి కూడా చెప్పిన, సార్ నాకు బైక్ పట్టుకోనికే రాదు, నాకు నడిపేనికే రాదు, నేను బైక్ ఎట్లా దొంగతనం చేస్తా సార్ అని చెప్పి. అంటే ఏమన్నారు? అంటే ఆయన అంటుండ్రు కదా అంటే, లేదు సార్ ఈయన తీసుకుని ఆయన పోలీసు వాళ్ళు. ఎవరు అప్పుడు సార్? అప్పుడు ఎవరు? ఇన్స్పెక్టర్ ఎవరు? ఏమో సార్, అంత ఐడియా లేదు నాకు. అంటే మీరు చేసిన దొంగతనాలు 200 కేసుల్లో పోలీసులు వేసిన కేసులు కొన్నా లేదా నిజంగా చేసిన సార్? 200 దొంగతనాలు చేశారు. 200 దొంగతనాల్లో నిజమైనవి నిజమైనవి అందులో 60-70 ఉంటాయి సార్. 60-70 కేసులు నిజమైనవి ఉంటాయి అందులో. దాని తర్వాత మొత్తం ఇది ఉన్నది సార్. అవును, మీరు చేయని దొంగతనాల్లో పోలీసులు మీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తే రికవరీ చూపించాలి కదా, మరి రికవరీ ఎక్కడ చూపిస్తారు? ఏం చేస్తాం సార్, పాత వాళ్ళకు ఏదైతే పాత షాపులు ఉంటాయో అప్పుడు కెమెరాలు లేకుండే,
సార్ ఈ షాప్లో ఇచ్చినంటే ఈడ తీసుకోవాలా ఈ షాప్ వాళ్ళే చెప్తారు. మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు, ఈ షాప్లో ఇచ్చినా అని చెప్పు, ఆ షాప్లో ఇచ్చినా అని చెప్పు అని వాళ్ళే చెప్తారు సార్ మాకు. ఇప్పుడు ఒకవేళ మేము హౌస్ బ్రేక్ చేసినాం చేయలేం, ఈ ఇల్లు గుర్తుకు లేదంటే ఇట్లా ఇషారా చూపిస్తారు సార్, వాళ్ళే చూపిస్తారు మాకు. ఒకవేళ మేము చేయలేం బస్ సార్ ఇది ఇట్లా చేయలేను నేను అని కూడా చెప్తే తాగిన నిషాలను ఉండొచ్చు, మర్చిపోయినామో ఇళ్ళని చేసినావు అంటారు. సాధారణంగా రాత్రి దొంగతనం చేసిన మీరు ఉదయం లేచి ఆ ఇల్లు ఎలా గుర్తుపడుకుంటారు? అంత పర్టికులర్గా పోలీసులు గుర్తుపడతారు. ఎలాగా? ఇప్పుడు చేసినది ఇప్పుడు ఏడా చేసినా ఇప్పుడు కూడా గుర్తుంది సార్. ఎన్ని కేసులు చేసినా నేను ఏ కేసులో ఎక్కడ ఏం ప్రాపర్టీ తీసినా మొత్తం నేను ఆ ఇంట్లో వస్తుందో సహా చెప్తాను. అది సార్. దాని తర్వాత వీకేషన్ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు దొంగతనాలు అయిన తర్వాత ఎక్కడ చెక్కు దొరకని ఇంట్లో దొరుకుతుంటే ఏమి దొరకని ఇల్లు కూడా ఉన్నాయి. అవి ఏం దొరకకున్నా కూడా ఇల్లు అందులో ఉన్నాయి అందులో. కానీ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏం దొరకకపోతే కూడా మా తులాలు పోయినాయి, మా 10 తులాలు పోయినాయి, మా అవి పోయినాయి ఇవి పోయినాయి ఇట్లా కూడా కేసులు పెట్టారు వాళ్ళు. దాంట్లో ఏమి అదే వాడు చెప్తుండు కదా అని ఇంట్రాగేషన్ ఎక్కువ చేస్తుండే మాకు. ఇంకా ఇంట్రాగేషన్ ఇంకా చెప్తుండే చేస్తే సార్ ఇది దొరకలేదు సార్, ఇది దొరికింది, ఈ వస్తువు దొరికింది అని మేము చెప్తే కూడా నమ్మకం ఉండేవాళ్ళు. ఇంట్రాగేషన్ ఎవరు ఎక్కువ చేస్తుంటారు? కానిస్టేబుల్లా ఎస్ఐలా? ఎస్ఐ చెప్తే కిరాయిలో ఎక్కువ చేస్తారు సార్. అంటే ఏ విధంగా చేస్తారు? అంటే ఎక్కువ సార్ 3rd డిగ్రీ చేస్తారా? 3rd డిగ్రీ ఏం అంత ఇది చేయరు సార్. ఖాళీ లబ్బర్తో ముసల్ రాకెట్లు అవి. అప్పుడు బాధ అనిపించదా మీకు? ఎందుకు దొంగతనం చేయడం అని బాధ అనిపిస్తుంది సార్. ఏం చేయాలి అర్థమవుతుంది. ఇక్కడ నిజం చెప్తే కూడా ఒప్పుకోరు, అబద్ధం చెప్తే కూడా ఒప్పుకోరు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో మాత్రం అబద్ధం చెప్తేనే ఒప్పుకుంటారు సార్ వాళ్ళు. నిజం మాత్రం నడవదు పోలీస్ స్టేషన్లో. నిజం సార్ ఇది జరిగింది ఈ విషయం అని చెప్తే కూడా నువ్వు లంగపుకోనిరా ఇది నిజం అంటారు వాళ్ళు. ఎందుకు అంత నమ్మకం? ఏమో సార్ నా అర్థం లేదు. నిజం చెప్తే పోలీసులు నమ్మరు సార్. నేను ఇప్పుడు ఈ నేను సంవత్సరం అయ్యి సార్ పంపులా చేసి ఇక తర్వాత ఇక ఉన్నతి క్లాస్లో పోయిన తర్వాతనే నేను మారిపోయినా సార్. నేను యాక్చువల్గా అయితే నాకు ఉన్నతి క్లాస్లో మొత్తం నేను ఇది అయిపోయినా సెట్ అయిపోయినా. సస్తే మా వాళ్ళకి చావాలి, బతుకుతే కూడా వాళ్ళ గురించే బతకాలి. నేను ఇప్పుడు నుంచి చెయ్యా అని నా మీద నమ్మకంతో మనసు మీద చేపెట్టుకుని అనుకున్నా సార్. ఆల్రెడీ వచ్చి సార్కి అడిగిన సైదా సార్కి అడిగిన తర్వాత పెట్రోల్ పంపులో పెట్టించిండు, 15,000 జీతం ఇప్పిస్తుండు. అంటే ఈ విషయం కన్నా ముందు 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇంకా ఏ జైలుకి వెళ్ళారు? ఫస్ట్ సంగారెడ్డి జైలా? సంగారెడ్డి జైలు తర్వాత సంగారెడ్డి జైలు తర్వాత చంచల్గూడ తర్వాత చల్లపల్లి ఈ 3 జైలు సార్. మరి 200 దొంగతనం చేసిన కాజా భాష ఎందుకు మారాలనుకున్నాను? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను? ఇప్పుడు దాకా చేసుకున్నది మస్తు అయిపోతాను నాకు. ఇప్పుడు రేపటికి ఇవాళ మంచిగా ఉన్నా ఇంకా 4 దొంగతనాలు చేసుకుంటాను. నేను మంచిగా తాగుతా తింటా. ఇక ఏజ్ అయిపోయినాక ఏం చేయాలి? ఏం చేయలేదు, కుదరదు నాకు అని నేను ఉన్నతి క్లాస్లో పోయిన తర్వాత వాళ్ళ ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది సార్. అలా ఆ గోల్ సెట్టింగ్లో గీతలు గీయమని అని చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత గీతలు సరిగా గీస్తే మనం సరిగా సెట్ అవుతాం. ఆ గీతలు వంకర తింకర కొడితే అది కామన్ తీసి పడేస్తారు వాళ్ళు. ఆ గోల్ సెట్టింగ్లో నేను పోయి ఆ గీతలు గీస్తే అది డైరెక్ట్ ఈ గీతలు మంచిగా ఉన్నాయని చెప్పింది. బీనా మేడమే పెట్టింది అది. అట్లా బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు మంచిగా ఒక 6 నెలలు పని చేసిన సార్. ఇక్కడ పని చేసిన తర్వాత సార్తో పోయినా, ఏ సార్ దగ్గర? సైదా సార్తో పోయి సార్ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్తే నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతాం మేము అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే లేదు సార్
మా అమ్మని తెస్తా కావాలంటే, లేకపోతే పెళ్లి కార్డు కూడా తెస్తాను నేను అని చెప్తే అప్పటికే వాళ్ళు ఈ పిల్లని చూసుకున్నాం సార్. మేము చూసుకున్న తర్వాత అక్కడికి మా అమ్మని తీసుకొని పత్రిక తీసుకొని పోయినాం సార్. కాదు, 25 సంవత్సరాలు దొంగతనం చేస్తున్న కాజా బాషా మారడు అనుకున్న భాష ఒకేసారి మారాడు, పెళ్లి చేసుకుంటాను అనగానే మీ అమ్మగారు ఏమన్నారు? సంతోషించింది సార్. ఇప్పుడు వీడు తాగుతలేడు, పంపులో పని చేస్తుండు, కొన్ని నెలకు 15,000 సంపాదిస్తుండు, మంచిగా ఉంటుండు. నేను ఉండే బస్సులో కూడా చంపపేటలోనే ఉంటుంది అండి. నా ఉండే బస్సులో కూడా ఏదో తాగుతా అంటే అంత ఎక్కువ కూడా తాగా సార్. ఏదో ఒక శిష కళ్ళు తాగి పోయి చక్కగా, అది నిద్ర గురించి తాగాలని నాకు షోక్ లేదు సార్. అది మానేసిన, అది షోకులు గీకులు అన్నీ మానేసిన. ఒక శిష కళ్ళు తాగిపోయి వాడు మస్తులో వండుకుంటారు సార్. ఇట్లా ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ భయమే లేదు. నేను చేస్తానే లేదు, నాకు భయమే లేదు. నైట్లో పొద్దున పూట 6 గంటలకు పోతా, 6 గంటలకు పోయి ఏం పని నా గాలి నింపుకుంటా వస్తా, 2 గంటలకు డ్యూటీ దిగుతా, చక్కగా ఇంటికి వచ్చేస్తాను. పెళ్లి చేసుకుంటా ఉంటే జైలు అధికారులు మీకు సహకరించారా? అవును సార్. ఎంత వీళ్ళందరూ అందరి దగ్గర పోయినా సార్, వాళ్ళు కూడా ఒక పిటిషన్ ఇచ్చిన, ఆల్రెడీ కార్డు కూడా ఇస్తే అప్పుడు సంతకాలు పెట్టి 50,000 లోన్ ఇప్పించారు. నాకు లోన్ ఇచ్చారు. 50,000 కొన్ని మా అమ్మ అక్కడక్కడ అప్పు చేసి అవి 1,50,000 ఏమో అప్పు చేసింది సార్. చేసి సొంత మిల్లు కూడా లేదు సార్, కిరాయి ఇల్లు మాది. నాకు 3 చెల్లెలు ఉన్నారు. వాళ్ళ గోల్డ్ గీళ్ళు అది కొంచెం గిరి పెట్టి అక్కడిక్కడ గిరి పెట్టి పిల్లనిచ్చి ఇక పెళ్లి చేసారు సార్. ఆ అమ్మాయికి తెలుసా మీరు దొంగని సార్? గతంలో మీరు దొంగతనం చేశారని ఆమెకు తెలుసా? అంటే తెలుసు, కాకపోతే మారిపోయిందని తెలుసు. మళ్ళా ఆ విషయం చెప్పారు ఆమెకి? మా బావ చెల్లెలే సార్ ఆమె. ఓహో, మా బావ చెల్లెలే ఆమె. అయితే ఇప్పుడు మా బావకైతే మొత్తం తెలుసు. అయినా కానీ ఇప్పుడు మారిపోయాడు కదా, మంచిగా ఉన్నాడు కదా అని ఆ ఉద్దేశంతో పెళ్లి చేసేది సార్. ఇప్పుడు ఎలాగుంది మీ జీవితం? ఇప్పుడు సుఖంగా ఉన్నాం సార్. టైం టు టైం తింటున్నా, టైం టు టైం తాగుతున్నాం పడుతున్నా సార్. హ్యాపీగా ఉంది సార్ జీవితం. కొన్ని విషయాలు చెప్పండి. దొంగతనాలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాడి ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నా అవి చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడైతే ఎవరు చేస్తారో ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు కూడా ఎవరో చేస్తే మాకు వచ్చి అడుగుతారు, మీకు ఎవరైనా తెలుసా, మీకు ఎవరు తెలుసా? మేము ఎవరు పాపం ఎందుకు కట్టుకోవాలి సార్? మేము వీడికే పాపాలు చేసి వీడి దాకా ఉన్నాం. ఇప్పుడు మంచిగా బతుకుదామంటే కూడా బతకనిస్తలేదు సార్ మాకు. అరే ఫలానా మనిషి ఎట్లా ఉన్నాడు, వాడు చేస్తుండా లేదా అని ఇట్లా అడుగుతున్నారు సార్ మాకు. ఇప్పుడు దాకైతే నాతోనే అట్లా కాలేదు. నాతో పాటు వేరేలు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళకు వచ్చి అడుగుతారు అన్నమాట. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా దొంగతనం జరుగుతాయి అంటారు? కామన్ సార్, అది వాస్తవమే. మీరేం సలహా ఇవ్వలేదు సార్? మీరేం సలహా ఇవ్వలేదు దానికి నేను ఇంట్లో బంగారం పెట్టుకున్నా ఏం చేసిన ఇంట్లో బంగారం పెట్టిన సెంటర్ లాక్ పెట్టుకుంటే దానికి ఏం కాదు సార్. సెంటర్ అదే చిజోరి అంటారు కదా, అది పెట్టుకుంటే ఏం కాదు సార్. అది దానికి ఎత్తుకోలేరు, తీసుకోపోలేరు. అది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా దొంగతనాలు చేయడానికి వెళ్తుంటారు, వాళ్ళకి ఏ సంబంధం? వాళ్ళకు అది షోక్ ఉంటుంది సార్. అది ఇప్పుడు డబ్బులు చూసి ఏమవుతుంది, ఒకటేసారి చూడకపోతే పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు. అది విషయం సార్. మేము డబ్బు చూసాం, ఈ డబ్బు చాలు మాకు, అయిపోయింది. తాగుడు తినుడు అయిపోయింది. ఇప్పుడు రేపటిది ఆలోచించాలి మనం అనేది మనకు ఉండాలి, అది మన మనసులో ఉండాలి సార్. అంటే ఇకపై కాజా భాష దొంగతనాలు చెయ్యాలి. నా దేవుని మీద ప్రమాదం చెప్తున్నా, నేను చేయాలి సార్.
చాలామంది వాళ్ళకే మారేమంటున్నారు, కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో దొంగతనం చేస్తున్నారు. వాళ్ళని ఏమంటారు సార్ కొంతమంది మారేమంటూ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం సార్, అది మనం చెప్పలేము దానికి. కానీ కాజా భాష అయితే మరి ఇంకోసారి దొంగతనం చేయాలి. నేను చేయాలి ఏడైనా ఎక్కడైనా. నేను నా ఇంటి ముంగట కూడా కెమెరా ఉంది. ఎన్ని గంటలకు లేస్తా, ఎన్ని గంటలకు బయటికి పోతా, ఎన్ని గంటలకు వచ్చి ఇంట్లో ఉంటా, ఎప్పుడు దాకా వంటా, ఎప్పుడు దాకా వెళ్ళేసి ఎక్కడెక్కడ తిరుగుతా. నేను పోతేనే చంపపేట చౌరస్తా చాయ్ హోటల్ అక్కడ ఉంటా, లేకపోతే కల్లూరు షాప్లో ఉంటా, చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. లేకపోతే మా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర పోతా అంతే. ఇక్కడ మషాబాద్లో మా చుట్టాలు ఉన్నారు, కాకోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికైనా పోతా, లేకపోతే మా ఊరికైనా పోతా. కథం వేరే దగ్గర నేను అక్కడ తిరిగా. కానీ డబ్బులు అవసరం ఉన్నా ఇకపై మాత్రం భాష దొంగతనాలు కానీ నేరాల బాట. డబ్బు ఎంత అవసరమైనా ఎంత కష్టమైనా సార్, మనం పైసా ఎంబడి మనం పోదు సార్, అదే రావాలి మన దగ్గరికి. పైసలు 4 పైసలు మనకు వస్తున్నాయంటే ఏ కష్టము ఏ పని చేయమని చేస్తాను. పైసలు నేను సంపాదించేది పెద్ద విషయం కాదు సార్. ఈ 500 పని ఉన్నది, ఇది చేయి అంటే చేసేస్తాను. కానీ కష్టపడి సంపాదించింది పైకి జరుగుతుంది సార్. అది దొంగ సొమ్ము మనం ఎన్ని తాగలేం, తినలేం, భయం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఎక్కడి నుంచి ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి ఎవరు పట్టుకుంటారో అని భయం ఉంటుంది సార్ మనసులో. అది ఇప్పుడైతే ఎవరికి మీరు మెసేజ్ ఏమి ఇస్తారు ఇప్పుడు సార్? ఇప్పుడున్న కొంతమంది కుర్రాళ్ళు, కొంతమంది పోరగాళ్ళు నేరాలు చేయాలనుకుంటున్నారు కదా, రాత్రులు తిరుగుతున్నారు. చెప్తా సార్, నాకు ఎంత అయితే అంత చెప్తాను నేను. ఇప్పుడు కొంతమంది జైలు నుంచి వస్తారు, పెట్రోల్ పంప్లో పని ఇప్పిస్తారు. అయితే వాళ్ళకు కూడా చెప్పిన, 4 చెప్పిన. ఇప్పుడు అదే ఫస్ట్ సారి సార్ వాళ్ళైతే, నేనైతే 20 సంవత్సరాల నుంచి వస్తున్నా జైలు. వాళ్ళైతే ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏమన్నా చూడు తమ్ముడు ఇట్లా కాదు, ఇట్లా మంచిగా బతుకు, చెడ్డ ఈ పేరు పోయి మళ్ళీ పోతే మళ్ళీ మనకు రాదు. ఏదో ఫస్ట్ సారి చేసిన తప్పు అయిందో కాలేదు కానీ అయిపోయిందిగా, ఇచ్చిపెట్టేసే మంచిగా బతుకు, మంచిగా ఉండు, నెలకు 15,000 జీతం ఉన్నది, ఒక 100-200 మీద దొరుకుతాయి చాలు, దీంట్లోనే చాలు సరిపో అంటే. ఇప్పుడు ఎట్లోనే సార్ షోకులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ కావాలి, అది కావాలి, బైక్ కావాలి, ఇవి కావాలి, మనకేం అవసరం లేదు సార్. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాత్రం నేరాల వైపు భాష పోడు. నేను పోను సార్. చెడు స్నేహం వల్ల నేరాలు పట్టిన భాష జైలు జీవితం అనిపించిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే, ఇకపై కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్టపడతాను కానీ డబ్బుల కోసం నేరాల పాట పట్టనంటూ అతను నిర్ణయం తీసుకున్నాడు. ఇదే చాలా గొప్ప విషయం. సయ్యద్ ఎందుకు నేరాలు చేయాల్సి వచ్చింది, చేసిన నేరాల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, అతను ఎందుకు మారాల్సిన విషయాన్ని సయ్యద్ నాడు తెలుసుకున్నాం. సయ్యద్ నమస్తే. సయ్యద్ बोलो भाई, पहले मैं 2014 में 9 नंबर पे घर था. 9 नंबर पे घर था 2014 में. वहाँ पे रहता था. वहाँ पे दोस्ताना था, थोड़ा सही नहीं था दोस्ताना. उनके साथ चोरियाँ, छोटे मोटे केसेस. बहादुरपुरा प्रेस से जेल को चले गया सर. जाके वहाँ पे 1-2 हफ्ते रहा फर्स्ट टाइम. फिर उसके बाद बेल हो गया. उसके बाद 9 नंबर पे रहा. वहाँ से चंद्रान गुट्टे पे ड्रिंक करके था मैं थोड़ा बहुत, और एक केस हो गया. वो केस के बाद जेल को आया चंचलगुड़ा में. चंचलगुड़ा जेल में 2 मंथ कुछ रहा. तो जेल के अंदर से सैदिया साहब बोल के जो जेल के है, उन्होंने जो है 2015 में बुलाए के आपको जॉब ऑफ़र करते हैं, आप करते क्या यहाँ. मंथली जब 12,000 थी, 12,000 सैलरी है, करते क्या हो. तो जी हाँ सर बोला. उसके बाद छुट गया, आया, ड्यूटी चढ़ गए. 3 साल हो गया. 3 साल से 1 केस हो गया. अभी 1 केस चल रहा रनिंग. 1 केस फिनिश हो गया. अभी 1 केस चल रहा रनिंग. तुम्हारा भैया? हमारा भैया अबूद बिन हाजी, जिसके ऊपर कोई करीब 92 केसेस है. 92 केसेस है उसके. 92 केसेस? जी सर. तुम्हारे पास में? मेरा 2 ही है सर. 2 केस? 2 है. हाँ. मैं एक मर्डर केस है, चोरी केस? हाँ, चोरी केस सर. हाँ. मर्डर केस एक भी नहीं. तुम्हारे भैया में 92 केस चोरी केस है? हाँ सर. एक मर्डर है, उसमें 307, डकैती, रॉबेरी, पूरा मिक्स है सर.
मर्डर चोरियाँ हैं थोड़े बहुत। उन्होंने जो है सो 2014-15 से शुरू करा सर, चैन स्नैचिंग हाँ, पूरा करे थे। क्या नाम है? अबूद बिन हाजी। अभी जेल में बाहर है? बाहर है अभी ये, हाँ। अभी यहीं कर रहे थे जॉब, अभी नहीं आ रहे हैं जॉब पे। अच्छा। मैं जो है सो 3 साल से वर्क करता हूँ यहाँ, तनख्वाह बढ़ गई 15,000 हो गई। अभी भी यहीं पे हूँ, यहीं टिके हुआ हूँ। केसेस एक वो हो भी, अभी एक केस जो चल रहा वो भी जल्दी हो गया तो और अच्छा रहता। पूरा वेट हो जाता हूँ मैं, कोई नाम पे नहीं आता। यहाँ काम पे चढ़े जब से आज तक ऐसा कुछ नहीं हुआ, पैसों की कमी नहीं। कुछ केस करना दिल ने बोला, पैसा ऑलरेडी महीना 15,000 आ जा रहा, कुछ और केसेस करने की पैसों की कुछ ज़रूरत पड़ी नहीं। आज तक ऐसा कुछ हुआ है सर। सुबह 6 बजे से 2 बजे तक ड्यूटी रहती, 6 घंटे की ड्यूटी। सुकून से आना, करना, चले आना सर। 2 बजे घर को चले गए, सो गए, फिर सुबह उठे आए। मंथली 15,000 आ जाते सुकून में, कोई केस नहीं, कुछ नहीं, सुकून से रह रहा सर। बंक में काम है? हाँ सर। कितना दे पैसा? मंथली 15,000 है सर। अच्छा। अभी 15,000 है। हाँ, डेली का किराया वराया सब मिल जाता सर। अभी ठीक है। अभी ठीक, गुड, वेरी गुड कंडीशन है सर। చెడు స్నేహం ద్వారా కొంతమంది చెడితే సయ్యద్ కూడా చెడు దోస్తానం ద్వారా అతను కూడా నేరాలు బాట పెట్టాడు. అతను అన్నదమ్ములు ఇద్దరు కలిపి నేరాలు బాట పెడితే సయ్యద్ మాత్రం 2 కేసుల్లో ఉంటే వాళ్ళ అన్న మాత్రం దాదాపు 90 కేసులు ఉన్నాయి. అతను చేసిన నేరాల సంఖ్య పెరిగినా ఇద్దరు అన్నదమ్ముల మార్పు గమనించిన జైలధికారులు ఇద్దరికీ పెట్రోల్ పంపులు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు కూడా నేరాల బాట వేడి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఇతనితో పాటు ఉన్న గతంలో మనం చూసిన ఇంటర్వ్యూ గతంలో కూడా ఉన్న కాజా భాషా కూడా చెడు స్నేహం ద్వారా నేరాల బాట పట్టి తర్వాత జైలుకి వెళ్ళి అక్కడ బీనా మేడంతో పాటు జైలు అధికారి సయ్యద్ గారు ఇచ్చిన సహకారంతో బయటకు వచ్చి మారి జైలు అధికారి ఇచ్చిన ఆర్థిక సహాయంతో పెళ్లి చేసుకుని ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే దీనివల్ల అర్థమవుతుంది చెడు స్నేహం ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్న విషయాన్ని అర్థమవుతుంది. అంటే చిన్నప్పుడే చెడు స్నేహం బాట పడకుండా పిల్లలు కంట్రోల్ ఉండాలంటే పెద్దలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ళ మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా వాళ్ళు నేరాల బాట పట్టకుండా ఉంటారంటే మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇది ఈ వారం సయ్యద్తో పాటు కాజా భాషా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.